చెప్పిన నేను సచివాలయంలో 10:30కు స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి గారిని, మంత్రులు ఉంటే మంత్రులని డైరెక్ట్గా ఆఫీసులో ఆ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులని డైరెక్ట్గా ప్రజలు కలుసుకునే యొక్క వెసులుబాటు స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 1 ఇయర్లోనే మొదలైంది. 10 ఏళ్ల కాలంలో ఏ ప్రజలు కూడా సచివాలయం అడుగుపెట్టలేని పరిస్థితి. ఇది నిజమే కదా. ఇప్పుడు ఇందిరా పార్క్ స్టార్ట్ అయిందంటే ఏదన్నా ప్రజలకు ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇందిరా పార్క్ ఉండే. ఈరోజు ఇందిరా పార్క్ ఫ్రీగా ఎవరైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గర ఎలాంటి పోలీస్ యాక్షన్స్ లేవు. జిల్లా కలెక్టర్ ఆఫీసులకు కూడా ఎవరైనా సమస్యలు చెప్పుకోవాలి అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఫ్రీగా పోలీసులు ఎక్కడ నిబంధనలు పెట్టలేదు ఎక్కడ కూడా. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చిండు ప్రతిపక్ష నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. సోషల్ మీడియా తర్వాత మాదేముంది అట్లా. సోషల్ మీడియా పెద్ద కృష్ణకుమారి సోషల్ మీడియా వదిలేయండి అమ్మా. సోషల్ మీడియా సీరియస్గా తీసుకోకండి. ఎవరు ఎవరు రాఖీ ఎవరు? అంటే దాని ఉద్దేశం ఏంటి? సీఎం గారు అన్నారంటే సీఎం గారు ఎవరు ఇంతకు? ఇప్పుడు సీఎం గారి పాత్ర ఏంది? ఆయన సల్మాన్ ఖాన్ డాన్సర్. సహజ కరెక్ట్ అన్నాడు కదా సీఎం గారు. ఇప్పుడు లేలే జనరల్గా ఎవరైనా ఫస్ట్ ఎవరికి మీరు అన్నట్టు కరెక్టే. సీఎం అంటే అన్ని కరెక్టే, ఏముంది అట్లా కరెక్టే కదా. సీఎం గారు ఆలోచన చేసి చెప్పిండు అదంతా. ఏదది ఎవరు చెప్పారు ఇది? అంటే లాస్టే కదా మరి అది. 1,00,000 కోట్లు ఎక్కడ? అదే అంటున్నా, 7 కోట్లు లాభమా? ఆదాయం రాలే మరి. అరే మార్వాడి మిత్తి, అది బ్యాంక్ మిత్తి కూడా వస్తలేదు కదా మనకు లాభం. ఇప్పుడు మనము బయట 10 రూపాయల మిత్తి ఎట్లా కడతాం?